సంబంధించినటువంటి కొత్త జీవో లోపల జర్నలిస్టుల మధ్య ఐక్యతను దెబ్బతీసేటువంటి విధంగా కొన్ని కాజులు చేర్చడం జరిగింది. దానివల్ల ఫీల్డ్ జర్నలిస్టులు వేరే అని, అదేవిధంగా డెస్క్ జర్నలిస్టులు వేరే అనేటువంటి ఒక భావనను తెర మీద తీసుకురావడం జరిగింది. దీనివల్ల ఒక సహృద్భావ వాతావరణంలో పనిచేసేటువంటి మీడియా కుటుంబం లోపల భిన్నమైనటువంటి వైఖరులు తలెత్తే అవకాశం ఉంది. ఈ విధానాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలనేసి మేము డెస్క్ జర్నలిస్టుల పక్షాన, అదేవిధంగా మిగతా మాకు మద్దతుగా వచ్చినటువంటి జర్నలిస్ట్ సంఘాలందరి సమక్షం లోపల వారి మద్దతుతోని కోరుతున్నాము. ఈ విధానాన్ని రద్దు చేయాలి. అనాదిగా పాతకాలం లోపల ఎప్పుడో 2 గ్లాసుల విధానం అనేటువంటి అమల్లో ఉండేదట. దాన్ని సభ్య సమాజం అంతా కూడా ఖండించింది. మరి ఆ పాత విధానాన్ని అవలంబించే విధంగా 2 కార్డుల విధానాన్ని, 2 గ్లాసుల విధానం ఏ విధంగానైతే ఉండేదో అదే విధంగా ఇప్పుడు 2 కార్డుల విధానాన్ని ప్రభుత్వ పెద్దలు తెర మీద తీసుకువచ్చారు. ఇది మా డెస్క్ జర్నలిస్టుల సంక్షేమానికి గొడ్డలు పెట్టు లాంటిది. కాబట్టి వెంటనే ప్రభుత్వము ఈ విధానాన్ని ఉపసంహరించుకోవాలి. గతంలో పాత విధానంలో ఏ విధంగానైతే డెస్క్ జర్నలిస్టులు, ఫీల్డ్ జర్నలిస్టులు అందరికీ ఒకే రకమైనటువంటి అక్రిడేషన్ కార్డులు జారీ చేసిందో అదే విధంగా మళ్ళీ తిరిగి పాత విధానంలోనే కార్డులు రద్దు చేయాలి. అదేవిధంగా సంక్షేమ పథకాల విధానంలో కూడా మేము ఎలాంటి అవకతవకలకు పాల్పడబోమని, తగ్గించబోమని, మీడియా కార్డులు ఏవైతే ఉన్నాయో, అక్రిడేషన్ కార్డులు ఏవైతే ఉన్నాయో ఈ రెండింటి కూడా సమానంగా అందిస్తామనేసి కొంతమంది ప్రభుత్వ పెద్దలు లీకులు ఇస్తున్నారు. నిన్న సాయంకాలం పూట ఒక ప్రభుత్వానికి సంబంధించినటువంటి నామినేటెడ్ పదవిలో ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన చిన్న లీకును సంతకం కూడా లేనటువంటి ఒక ప్రెస్ నోట్ లో రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మీడియా కార్డుల విడుదలను ఖండించకుండా, మీడియా కార్డులను విడుదలను ఉపసంహరించుకునేటువంటి అంశం ఏది కూడా లేకుండా 2 కార్డులు ఉంటాయి, కానీ సంక్షేమ పథకాలు మాత్రము అందరికీ వర్తిస్తాయి అనేసి చెప్పే ప్రయత్నం చేసిండు. అయ్యా, ఈ మీడియా సమక్షం లోపల మేము అడుగుతున్నాను, అసలు డెస్క్ జర్నలిస్టులకు కానీ జర్నలిస్టులకు కానీ మీరు ఏ విధమైనటువంటి సంక్షేమ పథకాలు ఇప్పటివరకు ఇచ్చారో చెప్పండి. ఒక బస్సు ప్రయాణం ఇస్తున్నారని చెప్తున్నారు. అదేవిధంగా రైలు ప్రయాణాన్ని కరోనా సమయంలోనే ఎత్తేసారు. ఇక ఇండ్ల సంగతి అయితే పత్తానే లేకుండా పోయింది. ఇక మీరు ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు ఏమున్నాయో మీరే చెప్పాలి. మరి అంత పెద్ద విడుదల చేసినటువంటి 64 పేజీల జీవో లోపల సంక్షేమ పథకాలకు ఏ విధమైనటువంటి డోకా ఉండదని మీరు చెప్పారు. మాకు ఏ సంక్షేమ పథకాలు ఇస్తున్నారు మీరు? ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టుల మధ్య లోపల విభజన తెచ్చేటువంటి ఒక నల్ల గీత గీసేటువంటి ప్రయత్నం చేశారు. మీరు మమ్మల్ని విభజిస్తున్నారు, మధ్యలో ఉండేటువంటి ఐక్యతను దెబ్బతీస్తున్నారు. ఈ విధానాన్ని వెంటనే రద్దు చేయాలి. అప్పటి వరకు అక్రిడేషన్లు కొనసాగించేటువంటి ఆ జీవోను కూడా అదే విధంగా పాదర పెట్టాలనేసి మీ అందరి సమక్షం లోపల నేను కోరుతున్నాను. జర్నలిస్టుల సంక్షేమాన్ని వదిలేసి అక్రిడేషన్ల జారీ విషయంలో తీవ్ర అన్యాయం చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను జర్నలిస్టుల సమాజం పూర్తిగా వ్యతిరేకిస్తుంది. గతంలో ఇచ్చిన అక్రిడేషన్ల మాదిరిగానే ప్రస్తుతం కూడా అదే విధానం కొనసాగించి డెస్క్ జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు న్యాయం జరిగే విధంగా అందరికీ అక్రిడేషన్లు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా 2 ఏళ్ళు అవుతున్న ప్రభుత్వం ఇప్పటి వరకు ఇండ్ల స్థలాల విషయంలో, అక్రిడేషన్ల విషయంలో జాప్యం చేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నూతన జీవో మాదిరిగా కాకుండా ఈ పాత జీవో మాదిరిగా డెస్క్ జర్నలిస్టులతో పాటు వర్కింగ్ జర్నలిస్టులకు అదేవిధంగా పనిచేస్తున్న జర్నలిస్టులందరికీ న్యాయం చేసే విధంగా చేయకపోతే రాష్ట్ర ప్రభుత్వం నిలదీసే విధంగా జర్నలిస్టు సమాజం ముందుకు వస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచన చేయాలా, పాత జీవో విధానం తీసుకువచ్చి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని TWJ H143 యూనియన్ డిమాండ్ చేస్తుంది. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.